హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాథ్ అంటే పిల్లలకే కాదు, పెద్దోళ్ళకి కూడా చాలా ఫోబియాలు ఉన్నాయి కదా. కానీ 4000 సంవత్సరాల పురాతనమైన ఈ శాస్త్రం గురించి మీకు ఈరోజు చెప్తున్నాను నేను. ఒక విషాదం నుంచి ఈ మ్యాథ్ తయారైంది. ప్రతిరోజు పిల్లలు, పెద్దవాళ్ళు అందరం టెక్స్ట్ బుక్స్ చూస్తుంటాం. పిల్లలకి హోంవర్క్ చేయించడం పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కానీ మీరు అందులో వెర్బల్ సమ్స్ చూశారు కదా. ఆ వెర్బల్ సమ్స్ అంటే ఒక చెట్టుకి 10 మామిడి పళ్ళు ఉన్నాయి, 10 వరుసల్లో ఉంటే ఎన్ని అవుతాయి అని ఈరోజు మనం చదువుతూ ఉంటాం, పిల్లలకి నేర్పుతూ ఉంటారు మీరు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 4000 సంవత్సరాల క్రితం భాస్కర 1, భాస్కర 2 అని ఇద్దరు మ్యాథమెటిషియన్స్ ఉన్నారు. వాళ్ళలో భాస్కర 1 వాళ్ళ కూతురు వల్ల వచ్చింది. ఎంత విషాదం నుంచి ఇది వచ్చిందో మీకు చెప్పమంటారా? భాస్కర అన్న ఆయన ఒక వేదాంతి, ఒక సిద్ధాంతి, ఒక పురోహితుడు కూడా. ఆ ఊర్లో అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తూ ఉంటారు. పెట్టిస్తున్న టైంలో ఆయన ఒక కాలాన్ని కొలవటానికి ఒక నీటి గడియారాన్ని తయారు చేశాడు. ఆయన ఆ గడియారం ప్రకారం కాలాన్ని కొలిచి సరైన తిథిని నిర్ణయించి ఆ ఊర్లో వాళ్ళకి శుభకార్యాలు చేస్తూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు, పిల్లలకి క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఒక విషయం గురించి. వాళ్ళ అమ్మాయి ప్రతిరోజు అది గమనిస్తూ ఉంది. ఒకరోజు వాళ్ళ నాన్న లేని సమయంలో అతను ఆ నీటి గడియారంలో తొంగి చూసింది. ఆ చూస్తున్న క్రమంలో తన మెడలో ఉన్నటువంటి పూసల దండ విరిగిపోయి అందులో పడిపోయింది. వెంటనే వాళ్ళ నాన్నకు భయపడిపోయి ఆ పూసల దండతో పాటు ఆ నీళ్లు కూడా బయట పారిపోయింది. అప్పుడు ఏమైందంటే మెజర్మెంట్స్ తేడా రావటం వల్ల గడియారంలో టైం కూడా మారింది. ఇది తెలియకుండా వాళ్ళ నాన్నగారు మళ్ళీ తిథి నక్షత్రాలు పెట్టడం మొదలుపెట్టారు. ఒకానొక సమయంలో ఆ అమ్మాయికి 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికే మ్యారేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు జరిగింది ఏంటంటే తనకి కూడా ముహూర్తాన్ని అదే గడియారంలో చూసి పెట్టడం జరిగింది. ఆ రోజున అప్పుడు నమ్మకం ఏంటంటే అది మంచి గడియ కాదని. తను చేసుకున్నటువంటి 6 నెలల్లోనే తన భర్త చనిపోయాడు. తర్వాత మనకు తెలుసు, అప్పుడు రోజుల ప్రకారం తన పుట్టింటికి తిరిగి వచ్చింది. చాలా బాధతో ఉంది, చాలా జీవితం ఉంది. అలాంటి సమయంలో వాళ్ళ నాన్నగారు తనకి ఒక ఆటలాగా నేర్పించడానికి ఈ మ్యాథ్ని చెప్పడం జరిగింది. మీరు అందరూ అనొచ్చు, మ్యాథ్స్ చేయటమే కష్టంగా ఉంటే కడు కష్టంతో ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఇంకో కష్టాన్ని ఇవ్వటం అవసరమా అని. ఆయన అలా నేర్పించలేదు. మ్యాథ్స్ అనేది ఒక రూల్స్ ప్రకారం నడిచేది. ఇప్పుడు పిల్లలకి చూడండి, వీడియో గేమ్స్ చాలా బాగా ఆడతారు వాళ్ళు. ఎందుకంటే వీడియో గేమ్లో వాళ్ళకి రూల్స్ తెలుసు కాబట్టి. మ్యాథమెటిక్స్లో కూడా ఫౌండేషన్ సరిగ్గా ఉంటే వాళ్ళు చాలా బాగా చేయగలరు. ఆ తర్వాత తను అందులో లీనమైపోయి క్రమక్రమంగా తనకున్నటువంటి బాధను దూరం చేసుకొని తను కూడా మ్యాథమెటిషియన్లా తయారైంది. ఆమె ఎవరో కాదు, శకుంతలాదేవి. ఆమె పేరుతోనే ఈ రోజున చాలా బుక్స్లో ఉన్నటువంటి ఈ వెర్బల్ సమ్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది పిల్లలకి. చూడండి, ఎంతో బాధను అనుభవించినా కూడా తను దాన్ని కష్టంలాగా తీసుకోలేదు. ఆ కష్టాన్ని దూరం చేయడానికి కూడా మ్యాథ్ ఉపయోగపడింది. అందుకే దాన్ని ఊంబ్ టు టూంబ్ సబ్జెక్ట్ అంటారు. పిల్లలకి ఒక విషయాన్ని మీరు అందించేటప్పుడు దాన్ని ఒక ఫోబియా రూపంతో కాదు, ఒక వాళ్ళ మనసుని దాని మీద లగ్నం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా సత్ఫలితాలు మన మ్యాథమెటిక్స్లో వాళ్ళు సాధిస్తారని నేను నమ్ముతున్నాను.